హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైవితకి. నిన్నటి ఎపిసోడ్ అయితే ఈరోజు రిలీజ్ అయింది కదా. సో అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, జడ్జెస్ ఇప్పటివరకు ఏదైతే మిస్టేక్స్ అంటే క్యాండిడేట్స్కి ఎవరెవరికైతే మిస్టేక్ చేశారో సో అవన్నీ రెక్టిఫై చేసుకున్నట్టు నాకు ఈరోజు ఎపిసోడ్లో అనిపించింది అనమాట. సో ఎందుకు అట్లా అంటున్నాను, అండ్ ఎవరెవరికి బెస్ట్ జరిగింది, అండ్ కొంతమందికి వరస్ట్ అంటే జడ్జిమెంట్ కరెక్ట్గా లేదు అనిపించవచ్చు. సో అవన్నీ కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈరోజు డూ ఆర్ డై లెవెల్ 2 అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈరోజు ఏంటంటే మనం టాస్క్లు ఆడినా ఆడకపోయినా గెలిచినా గెలవకపోయినా డిసిషన్ మాత్రం జ్యూరీ అంటే జడ్జెస్ తీసుకుంటారనమాట. సో మన బిహేవియర్ని బట్టి తీసుకుంటామని చెప్పేసి ఫస్టే చెప్పారనమాట. సో ఈరోజు మన బిహేవియర్ ఇన్ కేస్ నువ్వు ఆడచ్చు, ఆడకపోవచ్చు, గెలవకపోవచ్చు, నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, దానికి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, కరెక్ట్గా రియాక్ట్ అవుతావా లేదా, సో నీ మాట విధానం ఎట్లా చేంజ్ అవుతుంది, అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు తీసుకుంటారనమాట. నువ్వు ఒకవేళ గెలిస్తేనే తీసుకోవాలని ఏం లేదు, నీ బిహేవియర్ని బట్టి తీసుకుంటామని చెప్పేసి క్లారిటీగా చెప్పారనమాట. సో టాస్క్ వచ్చేసి ఫస్ట్ ఏం చేశారంటే, నవదీప్ గారు నిన్న ఎవరికైతే ఛాన్స్ ఎవరైతే టాస్క్ ఆడలేదో సో వాళ్ళందరినీ నిల్చోమని చెప్పేసి చెప్పారనమాట. సో టాస్క్ వచ్చేసి నవదీప్ పైన ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నారు. ఒక గ్లాస్లో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ నవదీప్ ఫేస్ పైన కొట్టాలని చెప్పేసి చెప్పారనమాట. సో అక్కడ ఉన్న నిన్నైతే ఎవరెవరైతే టాస్క్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ ఏం చెప్పారంటే, సో మేము కొంతమంది అయితే ఇట్లా కొట్టడం కరెక్ట్ కాదు, మనకి జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి పైనే మనం వాటర్ పోయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పేసి అన్నారనమాట. సో అట్లా అయితే క్రిష్ గారు వచ్చారు, అంటే డైరెక్టర్ అనుష్క మూవీ ఉంది కదా, ఘాటి మూవీ. సో దానికి ప్రమోషన్ కోసం తనైతే వచ్చాడనమాట. సో తనేమన్నాడంటే, ఈ ప్లేస్లో నేను కనుక మీ ప్లేస్లో నేనుంటే కంపల్సరీగా వాటర్ కొట్టేవాడిని అని చెప్పేసి అన్న తర్వాత కేతమ్మ వచ్చేసి, దేవుడు అనుకుంటున్నాం మేము, జడ్జి అంటే దేవుడు కదా, సో దేవుడి పైన వాటర్ ఎట్లా కొట్టలేమంటే, సో దేవుడికి అభిషేకం చేస్తున్నా అనుకొని కొట్టండి అంటే కొట్టదనమాట. సో తను కొట్టదు, ఎవరు కొట్టరు, అందరూ ఇది నా బిహేవియర్ని చేంజ్ అంటే నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, సో అట్లా ఎట్లా అని చెప్పేసి అందరు అంటారు అనమాట. మర్యాద మనిషి ఉంటారు కదా, సో తను ఫస్ట్ ఆలోచిస్తాడు. తర్వాత ఈ టాస్క్ కనుక చేస్తే డైరెక్ట్ గోల్డెన్ సీట్లో కూర్చోబెడతామని చెప్పేసి అన్న తర్వాత మనీష్ అయితే 2 అడుగులు అయితే ముందుకేస్తాడనమాట. సో ముందుకేసి నేను రెడీ టాస్క్కి అని చెప్పేసి చెప్తాడనమాట. సో చూసారా ఒక్కొక్కరిది ఎట్లా నిజాయితీ అనేది బయటపడుతుంది అని చెప్పేసి నవదీప్ స్టేజ్ పైకి వచ్చేసి ఇట్లా బిహేవియర్ అంటే నా పైన వాటర్ కొట్టాలని అనుకుంటున్నారు, అవన్నీ ఏం లేవు, నేనే వాటర్ తాగేస్తానని చెప్పేసి తాగేస్తాడు వాటరు. సో అందరు మళ్ళీ వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అంటాడనమాట. సో ఈ టాస్క్ అయితే ఇట్లా అయిపోయింది. సో దీంట్లో ఎవరెవరు మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అన్న చెప్పేసి పర్సెప్షన్స్ తీసుకుంటారనమాట. సో ఇది ఫస్ట్ టాస్క్ ఇట్లా అయిపోయింది అనమాట. సో సెకండ్ వచ్చేసి నాగా వర్సెస్ ఊర్మిళ మధ్యలో జరుగుతుంది. ఏంటంటే రెండు హ్యాండ్స్తో మనం ఇట్లా స్క్వేర్ అంటే క్రిష్ గారు అక్కడ నుండి డైరెక్షన్స్ ఇస్తారు. స్క్వేర్ అయితే స్క్వేర్, అదేంటి స్టార్ అయితే స్టార్, అట్లా సింబల్స్ చెప్తూ ఉంటారు. సో అవి మనం 2 హ్యాండ్స్తో కరెక్ట్గా డ్రా చేయాలన్నమాట. 2 హ్యాండ్స్కి స్కెచ్ ఇస్తారు. సో దాంతో డ్రా చేయాలన్నమాట. సో ఇదైతే బేసిక్గా నార్మల్గా ఈజీగానే ఉంటుంది కదా, దీంట్లో ఏం టాస్క్ లేదు కదా అని చెప్పేసి అంటారు. సో అని మళ్ళీ ఏం చేస్తారంటే, మనకి హ్యాండ్స్కి ఇట్లా వైబ్రేషన్ వచ్చేది ఒకటి కడతారనమాట. సో అది రిమోట్తో వాళ్ళు ఆపరేటింగ్ చేస్తారు. అది వచ్చేసి రిమోట్ వచ్చేసి బిందు దగ్గర ఒకటి ఉంటుంది అండ్ నవదీప్ గారి దగ్గర ఒకటి ఉంటుంది అనమాట. సో బిందు గారు వచ్చేసి నాగకి ఆపరేట్ చేస్తారు అండ్ ఊర్మిళకి వచ్చేసి నవదీప్ గారు ఆపరేట్ చేస్తారనమాట. సో అది మనకి దాంట్లో ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సో ఆ వైబ్రేషన్ వాళ్ళకి కావాల్సినప్పుడు ప్రెస్ చేస్తే వాళ్ళకి ఇక్కడ వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ఇది టాస్క్. సో దీంట్లో అయితే ఇద్దరు కష్టపడతారు. సో స్క్వేర్స్ కానీ అవి ఇవి కానీ వేసినప్పుడు లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయమని చెప్తారు ఫైనల్గా. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష రాయమని చెప్పినప్పుడు సో దీంట్లో అయితే ఊర్మిళ గారు కొంచెం పెద్దగా రాస్తారు, సో నాగా గారు కొంచెం చిన్నగా రాస్తారు అనమాట. సో దీంట్లో ఏంటంటే నాగా గారికి వైబ్రేషన్ అనేది అవ్వదంట. సో తను సిన్సియర్గా సీరియస్గా తనైతే అభిజిత్ గారికి చెప్తాడు, నాకైతే ఇది వైబ్రేషన్ ఏం అవ్వట్లేదు, సో నార్మల్గానే ఉంది, ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి సిన్సియర్గా చెప్తారనమాట.
సో ఇక్కడ ఈ సిన్సియారిటీ అనేది అభిజిత్కి బాగా నచ్చుతుంది. సో అభిజిత్ ఫైనల్కి వెళ్ళిన తర్వాత 4 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయాలి కదా. సో తినని ఈ విషయంలో నువ్వు అసలు నువ్వు డైరెక్ట్గా ఆడవచ్చు, చెప్పకపోయినా పర్లేదు, అట్లా యాక్ట్ చేసి కూడా నువ్వు డ్రా చేయొచ్చు. బట్ నువ్వు అన్ఫేర్ అవుతుంది అని చెప్పేసి నువ్వు చెప్పడం, నువ్వు నిజాయితీగా ఉండడం నాకు నచ్చింది అని చెప్పేసి తననైతే సెలెక్ట్ చేస్తారు అంటే ఫైనల్ రౌండ్లో. అండ్ ఊర్మిళ అయితే ఈ టాస్క్లో గెలుస్తుంది అనమాట. సో గెలిచినా కూడా మనకేంటంటే వాళ్ళ బిహేవియర్ని ముందే చెప్పారు కదా, బిహేవియర్ని బట్టి తీసుకుంటాము. అంటే మనం నిజాయితీగా ఉన్నామా, ఫేక్ ఆడుతున్నామా, గేమ్ ఎట్లా ఆడుతున్నామా అన్నది చూసి తీసుకుంటారు కదా. సో ఈ టాస్క్ అయితే ఇట్లా జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కేతమ్మ వచ్చేసి సాంగ్ పాడుతుంది అనమాట. సో కేతమ్మ వచ్చేసి సాంగ్ పాడుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో కేతమ్మ వచ్చేసి ఒక సాంగ్ అయితే క్రిష్ గారి కోసం పాడుతున్నా అని చెప్పేసి ఒక సాంగ్ పాడుతుంది. సో అప్పుడు క్రిష్ గారు ఏమంటారంటే, నాకు నెక్స్ట్ వచ్చే మూవీ ప్రమోషన్స్లో మూవీలో మీకైతే ఛాన్స్ ఉంది, మీరు ఒక క్యారెక్టర్ ఉంది, ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, దానికి నేనైతే మీకు ఆ క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో తను గంగవ్వ కంటే కేటమ్మ అయితే చాలా వరకు అన్ని టాస్క్లు ఈజీగా అర్థం చేసుకుంటుంది, ఏదెట్లా మాట్లాడాలి ఏంటి అనేది చూసుకొని మాట్లాడుతుంది. 100% తను బెటర్ అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అట్లాంటివి ఇప్పుడు అసలే కొంచెం టఫ్గా జరుగుతుంది కదా ఈ సీజన్. సో అందుకని చెప్పేసి తనని తీసుకోలేదు. బట్ తనకైతే ఒకటి వచ్చింది కదా, అంటే మూవీలో ఆఫర్ వచ్చింది కదా. సో అదైతే భలే అనిపించింది నాకైతే. సో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీతేజ అండ్ మనీష్ వస్తారనమాట. సో టాస్క్ ఏంటంటే వ్యాక్స్ టాస్క్ అనమాట. సో మనీష్కి అయితే హెయిర్ అయితే ఉండదు. సో మళ్ళీ తర్వాత ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయాలన్న తర్వాత శ్రీతేజ వచ్చేసి నాగాని సెలెక్ట్ చేసుకుంటారు. నాగాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షాకిబ్ వచ్చేసి కొంచెం గొడవలాగా చేస్తాడనమాట. ఏంటి మామ ఇట్లా చేస్తున్నావు, నువ్వు నన్ను తీసుకుంటా అని చెప్పావు కదా, కూర్చున్నప్పుడు ఎందుకు తీసుకోవట్లే, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతాడనమాట. సో సీరియస్ అవుతాడు, ఎందుకంటే తీసుకుంటా అని చెప్పాడు, నాకు ఇంతవరకు ఒక ఛాన్స్ రాలేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న ఒక ఛాన్స్ ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి కొంచెం సీరియస్ అయినట్టు మాట్లాడతాడు, డేర్గానే మాట్లాడతాడు అనమాట. సో ఇది జరుగుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరికి వ్యాక్స్ చేస్తారనమాట. శ్రీముఖి అండ్ బిందు మాధవ్ వచ్చి ఇద్దరు వ్యాక్స్ చేస్తారు. సో అక్కడ కూడా ఏంటంటే గెలుపు ఓటమి అని కాదు, సో ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎవరు దేనికి ఓడ్చుకుంటున్నారా, ఎట్లాంటి టాస్క్లు వచ్చినా ఫేస్ చేస్తున్నారా లేదా అన్నది టాస్క్ అనమాట. సో ఈ టాస్క్లో కూడా తనైతే బాగానే ఆడతాడు, ఇద్దరు బాగానే ఆడతారు. ఆ టాస్క్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ టాస్క్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ టాస్క్ ఇంకా ఫైనల్ టాస్క్ కాబట్టి అందరూ స్టేజ్ పైనకి వస్తారు. సో మేము మొబైల్ ఫోన్స్ అయితే నాకు ఇవ్వండి, మేము మొబైల్ ఫోన్స్తో వర్క్ ఉందని చెప్పేసి మొబైల్ ఫోన్స్ అయితే అందరి అక్కడ పెడతారు అనమాట. ఒకటి తీసుకొచ్చి దానిపైన పెడతారు. దానిపైన ర్యాక్లో అక్కడ స్టేజ్ పైన ఒక బౌల్ ఉంటుంది, దానిపైన అన్ని హ్యామర్స్ ఉంటాయి అనమాట. సో ఆ హ్యామర్స్తో మన ఫోన్ని పగలగొట్టాలి. సో అది ఎవరైనా కూడా కొంచెం చేయరు, ఎందుకంటే టాస్క్ దాంట్లో చాలా మెమరీస్ ఉంటాయి, మన కాంటాక్ట్స్ కానీ ఫొటోస్ కానీ మనకి ఎన్నో కావాల్సిన మన ఫోన్లోనే అన్నీ ఉంటాయి కదా. అండ్ ఇష్టంగా మనం ఫోన్లు తీసుకుంటాం కదా. సో అట్లాంటప్పుడు ఎవరు చేస్తారా చేయరా అన్నది చూస్తారు. కాబట్టి దీంట్లో అయితే ముందుకు ఇద్దరు వస్తారు. ఏంటంటే షాకిబ్కి నాకు ఛాన్సెస్ దొరకట్లేదు నన్ను ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి షాకిబ్ వస్తాడు కదా. అండ్ షాకిబ్ అండ్ నిఖిత ఇద్దరు వచ్చేసి వాళ్ళ ఫోన్లు అయితే పగలు కొడతారనమాట. జస్ట్ ఈ ఫోన్ పగిలినట్టే అనిపించట్లేదు కదా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ కవర్లో పెట్టేసి మళ్ళీ పగలు కొట్టమని చెప్పేసి ఇద్దరికి చెప్తారు. సో వాళ్ళైతే ఫోన్ అయితే ఇద్దరు పగలు కొడతారు అండ్ ఏడుస్తారు అనమాట. సో ఈ ఫోన్ అయితే ఇష్టంగా తీసుకున్నామని చెప్పేసి షాకిబ్, నా మెమరీస్ ఉన్నాయి, నేను చాలా ఇష్టంగా తీసుకున్న ఫోన్ ఇట్లా అని చెప్పేసి చెప్తారు. ఎవరికైనా ఫోన్ అంటే చాలా ఇష్టంగా మెమరీస్ ఉండే తీసుకుంటారు కదా. సో అట్లా అనమాట. సో వాళ్ళు కొంచెం ఆర్గ్యూ చేసినా అయిపోతుండే, ఎందుకంటే టాస్క్ చెయ్యాలి అని చెప్పేసి జడ్జెస్ చెప్పలేదు కదా. సో బిహేవియర్ని బట్టి తీసుకుంటామన్నప్పుడు సో కొంచెం వాళ్ళు ఏంటంటే ఆర్గ్యూ చేస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే ఫోన్లో చాలా మెమరీస్ ఉంటాయి కదా, మీరు ఫోన్ కొట్టమని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు ఎవరైనా ఆర్గ్యూ చేస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ అదే కాకుండా ఇద్దరిది ఫోన్ కొడతారు. నాకు తెలిసి అయితే ఇద్దరిని తీసుకుంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. దీంట్లో నుండి ఒకరినే తీసుకున్నారు. బట్ దాని తర్వాత నిఖిత ఫోన్ని మళ్ళీ ఎందుకు పగలగొట్టామని
అనడం జడ్జెస్ అన్నది నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో నాకైతే కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే తను సెలెక్ట్ చేస్తే తన ఫోన్ మళ్ళీ మళ్ళీ పగలగొట్టు అని చెప్పేసి చెప్పినా కూడా దానికి ఒక బాగుంటుంది. బట్ తన ఫోన్ విషయంలో తను పగలగొట్టు మళ్ళీ మళ్ళీ పగలగొట్టు అని చెప్పి తనని తీసుకుపోవడం నాకైతే నచ్చలేదు. దీంట్లో అయితే మర్యాద మనిషిని అయితే ఫస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే తను డేర్గా ఎట్లా ఆడుతున్నారు, గేమ్ స్ట్రాటజీ ఎట్లా ప్లే చేస్తున్నాడు అన్నది బాగుంది. నిన్నటి ఎపిసోడ్లో ఏంటంటే తను రెడ్ మార్క్ని ఫేస్ పైన పడకుండా చూసుకోవాలంటే ఫేస్నే తీసేస్తాడు కదా. బేసిక్గా ఏంటంటే అభిజిత్ అట్లా గేమ్స్ ఆడతాడు కదా, అంటే స్ట్రాటజిక్గా మైండ్ గేమ్స్ ఆడడంలో అభిజిత్ కాబట్టి అభిజిత్ కంటే కొంచెం బెటర్గా అనిపించింది కాబట్టి అభిజిత్కి ఆ విషయంలో నచ్చింది. అండ్ అదే కాకుండా షర్ట్లెస్గా ఉండాలి, వ్యాక్స్ చేసుకోవాలంటే నేను చేయను, నాతో కుదరదు, అంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పి మళ్ళీ సర్లే అని చెప్పేసి చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ షర్ట్లెస్గా ఉండడం, ఇవన్నీ స్ట్రాటజీస్ చూసి తనని తీసుకున్నారు. సో తనని సెలెక్ట్ చేయడం ఓకే అనిపించింది నాకైతే, ఫస్ట్ పర్సన్ తను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాలియా. ఈ దాలియా విషయంలో అయితే నాకంత కరెక్ట్గా అనిపించలేదు. బట్ ఎందుకు తీసుకున్నారు అనిపించిందంటే నిన్నటి గేమ్లో తను బాగానే ఆడింది, ఫిజికల్గా కూడా ఫిట్ ఉంది. అండ్ తను ఫిట్నెస్ ట్రైనర్ ఇట్లా అని చెప్పింది కదా, అంటే ఫిజికల్గా కూడా ఫిట్ ఉంది, ఏదైనా గొడవలు వచ్చినా కూడా బాగానే మాట్లాడగలుగుతుంది, అంతా ఓకే. బట్ తనకి ఛాన్స్ ఇచ్చింది నాకంతా ఓకే అనిపించలేదు. బట్ నిన్న టాస్క్లో తనకి అన్ఫేర్ జరిగింది కదా, అంటే ప్రియా కొంచెం అన్ఫేర్గా ఆడింది కదా. సో అవన్నీ చూసారో ఏమో తెలియదు కానీ తనని తీసుకున్నారు నెక్స్ట్. అండ్ థర్డ్ వచ్చేసి నాగాని అయితే అభిజిత్ సెలెక్ట్ చేశారు. ఈ సెలెక్టింగ్ పాయింట్ కానీ ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తను చెప్పాల్సిన అవసరం లేదు, నాకు వైబ్రేషన్ రావట్లేదు అని చెప్పేసి, బట్ చెప్పి తను అంత అసలు ఎవరు అబ్జర్వ్ చేయకపోయినా తన నిజాయితీగా తను చెప్పాడు కాబట్టి ఆ నిజాయితీ నాకు నచ్చిందని చెప్పేసి అభిజిత్ అయితే తీసుకున్నాడు అనమాట. సో ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేసి అందరికీ టెన్షన్ ఉండే. సో ఫైనల్గా అయితే షాకిబ్ని సెలెక్ట్ చేశారు. సో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నిన్న టాస్క్లో తనకు కొంచెం అన్ఫేర్ జడ్జిమెంట్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఈరోజు కూడా తను నాకు ఛాన్స్ కావాలి, నేను ఆడాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి బాగా ట్రై చేశాడు. లాస్ట్కి తనకి ఇష్టమైన మెమొరీస్ ఆ ఫోన్లో ఉన్నా కూడా సో తనైతే ఇక టాస్క్ కాబట్టి బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని 100% కోరుకుంటున్నాడు కాబట్టి ఆ ఫోన్ అయితే బ్రేక్ చేశాడనమాట. సో తనకి మాత్రం న్యాయం జరిగింది అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. సో ఇదనమాట. సో ఫైనల్గా 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు, అందరినీ స్టేజ్ పైకి పిలిచారు. నెక్స్ట్ రౌండ్స్ అయితే చాలా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పారనమాట. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది అండ్ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ వీడియో చూస్తున్నారు చాలామంది కానీ లైక్ అయితే చేయట్లేదు. అండ్ మీకు ఎట్లా అనిపించిందో డిసిజన్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.